వార్తల వివరాలు చూస్తే వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కొత్త బురుజు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని కల్తీ చేసి వేల మందిని పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. పేదవాడి ఆరోగ్యం కంటే వాళ్లకు డబ్బులే ముఖ్యమా? తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూశారని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని చెప్పారు. ఇతర మతాల సంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల జీవితాలు ఆరోగ్యంతో ఆడుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో అంతా కల్తీ కుంభకోణాలేనని పేర్కొన్నారు. రౌడీయిజం, ముఠా కక్షలు లేకుండా చేశామని, రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని, ఉద్యానవనంగా చేసి చూపిస్తానని చెప్పారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉండే భూమి అంతా దీంట్లో 22 ఏ కింద ఎస్టేట్ భూమనో, గవర్నమెంట్ భూమనో, ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేటు భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకముని వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్ని కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు, మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్లు వేయాలి. ఆ రాళ్ల పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే అభివృద్ధి చేస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలంతా సంతోషిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ దిగువన కుడివైపు 0.900 కిలోమీటర్ల నుంచి 2.61 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 294.2 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తొలుత పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు 4 పంపులను అమర్చారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. నులకపేటలో కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల సిఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సంజీవని పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలేగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన బ్లడ్ బ్యాంక్, లాప్రోస్కోపీ యంత్ర పరికరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలివేయగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని స్పష్టం చేశారు. నూజివీడు నియోజకవర్గంలోనే 11 కోట్లు సీఎం సహాయ నిధి చెక్కులను అందించాము. నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి 4 కోట్లు ఖర్చు చేశాం. నూజివీడు వాసుల కలగా ఉన్న బ్లడ్ బ్యాంకును సాకారం చేయటం ఆనందంగా ఉంది. 10 కోట్లతో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేశామని చెప్పారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజారాణి, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దుర్గాదేవి, ముత్యాల కామేష్, ఇళయరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతులకు ఒక్కొక్కరికి ఏపీ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని తెలిపారు. లైసెన్స్ లేకుండా సదరు వ్యాపారి పాలు పోస్తున్నారన్నారు. 11 సంవత్సరాలుగా ఇలాంటి పాలను ప్రజలకు పోస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం ఒకే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారని, సదరు అధికారి కూడా ఇక్కడ ఉండరని చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వాలు ధైర్యం కల్పించాలని అన్నారు. కల్తీపాల ఘటన బాధితులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు పరామర్శించలేదని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కల్తీపాల బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జగన్ కేవలం బల ప్రదర్శనలు మాత్రమే చేస్తారని, తన సైతాన్ సైన్యం కోసమే యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కల్తీ పాలనపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఆయనకు పేదల కష్టాలు అవసరం లేదని అన్నారు. నిన్న రాజమండ్రిలో కల్తీపాలు ఘటన బాధితులను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కల్తీపాల ఘటనలో మృతులకు ఒక్కొక్కరికి ఏపీ ప్రభుత్వం 25 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని తెలిపారు. లైసెన్స్ లేకుండా సదరు వ్యాపారి పాలు పోస్తున్నారని అన్నారు. 11 సంవత్సరాలుగా ఇలాంటి పాలను ప్రజలకు పోస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారని, సదరు అధికారి కూడా ఇక్కడ ఉండరని చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వాలు ధైర్యం కల్పించాలని అన్నారు. కల్తీపాల ఘటన బాధితులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు పరామర్శించలేదని షర్మిల ప్రశ్నించారు. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో
ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు, మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్ కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు మార్చి 19 నుంచి 28 వరకు జరగనున్న కార్యక్రమం ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నట్లు ఈవో సీనా నాయక్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని ఆయన తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు మార్చి 19 నుంచి 28 వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నట్లు ఈవో సీనా నాయక్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని ఆయన తెలియజేశారు. 20వ తేదీన కనకాంబరాలు, గులాబీలు, 21న చామంతి, ఇతర పుష్పాలు, 22న మందార పూలు, ఎర్ర కలువలు, 23న తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువం, ధవళం, అదేవిధంగా 24న కాగడ మల్లెలు, జాజులు, మరువం, 25న ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు, సన్నజాజులు, 26న చామంతి, సంపెంగ పూలు, 27న కనకాంబరాలు, గులాబీలతో ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయని ఈ సందర్భంగా ఈవో తెలియజేశారు. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, అది విగ్రహాల్లోని దైవత్వాన్ని, ఆలయ ప్రాంగణంలోని శక్తిని పునరుజ్జీవింపజేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని భక్తి మార్గంలో నడవాలని, మానవ జన్మ సార్థకత ధర్మబద్ధమైన జీవనంలోనే ఉండాలని హితబోధ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 3 రోజుల పాటు జరిగిన మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 12 జీవనదులు, 3 సముద్రాల నుంచి తీసుకువచ్చిన జలముతో ఆలయ కలశానికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద శర్మ నివాసానికి వెళ్లిన జగద్గురువులకు సాదర స్వాగతం లభించింది. స్వామివారికి పాదపూజ చేసిన అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు ధర్మరక్షణ గురించి లోతైన అంశాలను వివరించారు. గత 3 రోజులుగా జరిగిన విశేష హోమాలు, జపాలు మరియు అభిషేకాలు ఇంద్రకీలాద్రిపై జగన్మాత శక్తిని అపారంగా పెంపొందించాయని, ఇది భక్తుల పాలిట రక్షణ కవచంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పుణ్యక్రతు ఫలం రాష్ట్రానికే కాక సమస్త మానవాళికి శ్రేయస్సు చేకూర్చాలని ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుని భక్తి మార్గంలో నడవాలని, మానవ జన్మ సార్థకత ధర్మబద్ధమైన జీవనంలోనే ఉండాలని హితబోధ చేశారు. మీరు అక్కడే ఉన్నారు. పేదల విద్య ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పేదల వైద్యానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో
నూకల లింగమూర్తి జ్ఞాపకార్థం దాత సాంబశివరావు 3 లక్షల నిధులతో నిర్మించిన రేకుల షెడ్డు, దాత కంచెల గంగాధర్రావు సుమారు 1.5 లక్షల విలువ చేసే 11 బెడ్డులను, ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎక్స్రే రూమును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. పేదల వైద్యానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా దాతలు అందిస్తున్న సహకారంతో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందజేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందజేస్తోందన్నారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి. ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. పేద ప్రజలు మరింత ఉపయోగించుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది డాక్టర్లని, మరి మందులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేసి, నేను చాలామందిని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పుడు వాళ్ళని ఏం సృష్టి చేసిందని అడిగితే సిజేరియన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ గారిని అడిగితే ఫస్ట్ డెలివరీ సిజేరియన్ చేయించుకుంటే రెండో డెలివరీ కూడా సిజేరియన్కే వెళ్తారు, అందువలన ఎక్కువ పడుతూ ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా నార్మల్ డెలివరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, సిజేరియన్స్ పర్సంటేజ్ తగ్గిపోవాలని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. నార్మల్ డెలివరీ చేయడం వలన రెండో రోజే ఇంటికి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సిజేరియన్ వలన మళ్ళీ 4 రోజులు రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఖర్చుతో కూడిన పని. స్కానర్ కూడా కొంటామని చెప్పేసి చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కంకిపాడు, ఉయ్యూరు చైర్మన్లు పూర్తిగా వారికి అప్పచెప్పిన బాధ్యతలు రెండూ కూడా. ఒక్కోసారి జయదేవ్ గారు నా దగ్గరికి వచ్చి ఇసుకిచ్చేస్తూ ఉంటారు. ఇసుకొచ్చినా నేను ఎక్కడా కూడా ఇది అవ్వకుండా, ఇది పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి కొంచెం పేషెన్సీగా విని డాక్టర్స్కి ఫోన్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే సహకారం అడిగారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం కానీ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో 15వ ఆర్థిక సంఘ నిధులు 60 లక్షల రూపాయలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవనం, 4.79 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రహరీ, అంత్యక్రియల నిర్వహణ భవనం వంటి సుమారు 40 పనులు, 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 5 అంగన్వాడీ భవనాలను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. భారీ ర్యాలీగా వెళ్లి గ్రామీణ అభివృద్ధి పనులను దగ్గర నుండి పరిశీలించారు. పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పర్యవేక్షించారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 2014-19 మధ్య అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారు. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అభివృద్ధి ప్రారంభమైంది. సుమారు 20 లక్షల వ్యయంతో పీహెచ్సీ నిర్మాణం చేయడం ద్వారా స్థానిక ప్రజలకు సత్వర వైద్య సదుపాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తాళ్లపాలెంలో మరో పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దపట్నం, గోకవరం, పోలాటి తిప్ప, అరసపాలెంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా 1.8 కోట్ల వ్యయంతో నూతన పీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బందర్ నుండి చిన్నాపురం వరకు ఉన్న రోడ్డును విస్తరించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం కోసం 38 కోట్లతో శంకుస్థాపన చేశాము. 5-6 నెలల్లోనే పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏదైనా ఒక 20-30 ఎకరాలు మీరు కానీ భూమి ఇస్తే ఇక్కడ ఒక చిన్నాపురంలో మన చదువుకునే పిల్లలు ఎవరు కూడా మన ఏరియాలో ఉండాల, పక్కకి వెళ్ళిపోతున్నా, లేకపోతే ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టించి మన వాళ్ళందరూ కూడా ఇక్కడే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి ఇక్కడ ఆ కార్యక్రమం చేయడానికి ఒక 20-30 ఎకరాలు మీరు ఐడెంటిఫై చేసి ఇస్తే అది త్వరలోనే ప్రారంభిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ పోర్టు పనులు ఒక 1 yearలో కంప్లీట్ అవుతాయి. అలాగే ఒక రోడ్డు కూడా మనం ప్లాన్ చేస్తున్నాం తీర ప్రాంతం కూడా. ఆ రోడ్డు కూడా వస్తే, రైల్వే ట్రాక్ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తే మన చిన్నాపురం కూడా ఒక షాప్ పెట్టాలి, రైల్వే
స్టాప్ పెట్టాలో అక్కర్లేదో చూసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తున్నాం. మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించండి. మరి గోపాలరావు కూడా రేపు ఏప్రిల్ 15తో అయిపోద్ది అనుకుంటా ఆయన టైం. కానీ 5 సంవత్సరాలు, ఒక 2.5 సంవత్సరాలు ఏమో అపోజిషన్ లో ఉన్నారు, 3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా చేయని కార్యక్రమాలు చేసిన గోపాలరావు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నిండు అసెంబ్లీలో తల్లిలాంటి నారా భువనేశ్వరిని అవమానించారంటూ మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లికి, చిన్నాన్న కుమార్తెకు న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఇంట్లో వారిని బజారు పాలు చేశారంటూ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ద్రోహి సీఎం చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడడం దుర్మార్గమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రశ్నిస్తే మహిళలపై కూడా కేసులు పెట్టారంటూ సీఎంగా జగన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందువులు, మహిళలు, బీసీల అభివృద్ధి అంటే సరిపోదంటూ జగన్కు చురకలంటించారు. మీ హయాంలో జరిగిన అరాచకాలపై నివేదిక తయారు చేసి గవర్నర్కు ఇప్పటికే అందజేశామన్నారు. రాయలసీమ సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని కొండబద్దలు కొట్టారు. వారు రాయలసీమ ద్రోహులన్నారు. ఏ రోజు ₹1 కూడా ఖర్చు పెట్టలేదంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ నాయకులు సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజలు, మహిళలు చాలా క్లారిటీగా ఉన్నారని అన్నారు. మహిళా సాధికారత గురించి ఆలోచించింది పూలే, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మంత్రి సవిత పేర్కొన్నారు. అభివృద్ధి జరగటంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మహిళలు అన్యాయం అయిపోతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలన్నీ ఒక బుక్కు తయారు చేసి మేము వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చొచ్చాం. మర్చిపోయారేమో. ఎన్ని కేసులు అయ్యాయి, ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళా సాధికారం సాధిస్తూ, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఆర్ఎంబి పార్ట్ హోల్స్, ఎన్ఆర్జీఎస్ రోడ్స్, పరిశ్రమలు, ఈరోజు భారీ పెట్టుబడులు, భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన గట్టిగా అరిస్తే ఇలుపడుతుంది. ఏ విధంగా అత్యాచారాలు జరిగాయో మీకు తెలుసు. మీ పులివెందుల్లో ఏం జరిగిందో తెలుసు. ఏ రోజు మీరు మహిళల గురించి స్పందించలా, మహిళలపై జరుగుతున్న హత్యల గురించి స్పందించలా. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మాట్లాడతారు. మా చంద్రన్న క్లారిటీగా ఉన్నారు. మహిళా సాధికారత, ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా మహిళల్ని తయారు చేయాలి. భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మహిళా సాధికారత ఎక్కువ ఉండాలి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని ఈరోజు అనేక విధాలుగా స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ, మరి సెర్ప్ ద్వారా కావచ్చు, మెగ్మా ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మహిళలు ముందుకు రండి, మేము ప్రోత్సహిస్తున్నాం. మరి ఈరోజు డాక్రా లేని ఇల్లే లేదు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ ఈవీ సింపుల్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ నగరంలో ఘనంగా జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగం వలన పెట్రోల్ వాడకం తగ్గడంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని, అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నగరంలోని 1 టౌన్ రాజీవ్ గాంధీ పార్కులో సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్శకుల మధ్య ఘనంగా జరిగింది. ఈవీ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు, మైలేజీ, బ్యాటరీ పనితనాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు సందర్శకులకు వివరించారు. సందర్శకుల కోలాహలం మధ్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ నూతనంగా తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ 400 ఐడీసీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంఛనంగా ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వలన నగర ప్రజలకు డబ్బు ఎంతగానో ఆదా అవుతుందని తెలిపారు. నేటి తరం యువతీ యువకులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తూ ఉండటం అభినందనీయమన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు. విజయవాడ నగర ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని ఆయన సూచించారు. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే తలకు గాయాలవుతున్నాయని, హెల్మెట్ వాడటం వలన ప్రమాదం తీవ్రత తగ్గుతుందని ఆయన తెలియజేశారు. హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానాలు ఖచ్చితంగా విధిస్తామని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ 100% వేర్ చేయాలి. హెల్మెట్ వేర్ చేయటం బరువుగా బాగా ఫీల్ కాకూడదు, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన కోసమే కాదు అది హెల్మెట్ అనేది, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా. తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, చిన్న దెబ్బ తగిలినా కానీ ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.
మోర్ డెత్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకొని మేజర్ యాక్సిడెంట్స్ గురించి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అట్లానే సీట్ బెల్ట్ కూడా 100% చేయండి. ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. మనం ఇర్రెగ్యులర్గా నడపడం వలన అవతల వ్యక్తులు కూడా అన్యాయంగా రోడ్లు పాలవుతున్నారు. అది బాధ్యతగా పౌరులుగా మనందరం కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి 400 మీటర్స్ 400 km వస్తుందంటే మనం ఎక్కడికైనా కానీ ధైర్యంగా వెళ్ళొచ్చు. జనరల్గా మేజర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఒక 60 కిలోమీటర్లు వస్తుంది, 50 కిలోమీటర్లు వస్తుంది, 70 కిలోమీటర్లు వస్తుంది అంటే మనకి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ పోతుంది అనేది లేదు. 400 km అంటే దరిదాపుగా ఎంత లేదన్నా 300 వస్తుంది నాకు తెలిసి. కాబట్టి మనం హైదరాబాద్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి మన డెస్టినేషన్లో ఆ టెన్షన్ అనేది ఉండకపోవచ్చు అనుకున్నాను. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నేను. అనంతరం సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ తడవర్తి కిషోర్, తడవర్తి రాధ మాట్లాడుతూ తమ కంపెనీ తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లకు విజయవాడ నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాము సింపుల్ 3.7 కిలోవాట్, 4.5 కిలోవాట్, 5 కిలోవాట్ల స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశామని, ప్రజల నుంచి తమకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ప్రస్తుతం 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలియజేశారు. 4 రకాల వేరియంట్స్లో ఈ వాహనాలను నగర ప్రజల కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. బ్యాటరీకి 8 సంవత్సరాల వారంటీ సౌకర్యంతో పాటు లైఫ్ టైం వారంటీ కల్పిస్తున్నామని, అందరికీ ఈ మోడల్ స్కూటర్లు నచ్చుతాయని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ దాదాపుగా మేము సక్సెస్ఫుల్గా 1.5 సంవత్సరం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే ప్రప్రథమంగా 400 కిలోమీటర్ రేంజ్ తోటి లాంచ్ చేసిన ప్రథమ కంపెనీ ఇది. అలానే దీని తర్వాత 288 కిలోమీటర్లు, అలానే 210 కిలోమీటర్ల వేరియంట్స్లో 3 వేరియంట్స్, ఇంత 115 కిలోమీటర్ల హైయెస్ట్ స్పీడ్ తోటిను మరియు 2.5 సెకండ్లో 40 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోగల సామర్థ్యం ఉన్న వెహికల్ ఇది. మాది సింపుల్ ఎనర్జీ అనే ఒక బండి ఉంది. కంప్లీట్లీ ఇది ఒక స్టార్టప్ అనమాట. ఇండియాలోనే దీని ఇంజిన్ కూడా తయారు చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ఈవీ అనమాట. ప్రస్తుతం వీ హ్యావ్ వైట్, రెడ్, ఆరెంజ్, గ్రే, బ్లాక్ అండ్ ఎజార్ బ్లూ. సో అన్నీ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ మోడల్స్. అండ్ బండి కూడా చాలా బాగుంటుంది. అసలు గాల్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.